హలో హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఒక సామెత ఉంది. ఇఫ్ ఎ క్లౌన్ ఎంటర్స్ ఏ ప్యాలెస్, ద క్లౌన్ డజంట్ బికేమ్ ఏ కింగ్, ద ప్యాలెస్ బికేమ్స్ అ సర్కస్. అంటే ఒక జోకర్ గనక రాజ్యంలోకి ఎంటర్ అవుతే ఆ జోకర్ రాజుగా లేడు. రాజు కాకపోగా ఆ కింగ్డమ్ మొత్తాన్ని, అలానే ఆ ప్యాలెస్ మొత్తాన్ని ఒక సర్కస్ గా మార్చేస్తాడు. సో ఇప్పుడు పుతిన్ గారు, ట్రంప్ గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు న్యూక్లియర్ థ్రెడింగ్స్, అంటే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర అణు ఆయుధాలని కొత్తగా తయారు చేస్తున్నాము అని ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటూ ప్రపంచాన్ని మళ్ళీ వరల్డ్ వార్ 3కి పుష్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచం 2 ప్రపంచ యుద్ధాలను చూసింది, చాలా నష్టపోయింది. బట్ ఇప్పుడు 2 అతిపెద్ద దేశాలు మళ్ళీ ప్రపంచాన్ని అదే కోవలోకి నెడుతున్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పుతిన్ గారు అలానే ట్రంప్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. బేసిక్గా ట్రంప్ గారికి నోబెల్ బహుమతి కావాలి. సో దానికోసం ఆయన చాలానే క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయనే ఒక 8 నుంచి 9 ప్రపంచ యుద్ధాలను ఆపానని, అలానే ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధం, 2 న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశాలు, ఒకటి మన పక్కనే ఉన్న పిచ్చి పాకిస్తాన్ అయితే ఇంకొకటి ఇండియా. సో ఈ 2 దేశాల మధ్య యుద్ధాన్ని కూడా ఆయనే ఆపానని క్లెయిమ్ చేసుకున్నాడు. దానికి ఆయనకి నోబెల్ బహుమతి రావాలి అని కూడా ఆయన పదే పదే మీడియా ముందు అడగటం జరిగింది. బట్ ఆయనకి నోబెల్ బహుమతి రాలేదు, అది వేరే విషయం. బట్ పాకిస్తాన్ ప్రధాని మాత్రం ప్రపంచ దేశాల అధినేతల ముందు కూడా, అవును మా సార్ గారికి ఖచ్చితంగా నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే, ఆయన మా వార్ ఆపాడు అంటే ఇండియా లాగి ఎగిసి కాలుతో కొడితే కొంచెం మా కాళ్ళు కూడా ఇరిగి అంత పనైంది. అదే టైంలో దేవుళ్ళ వచ్చి ట్రంప్ గారు మా యుద్ధాన్ని ఆపాడు అని చెప్పడం కూడా మనందరం మీడియాలో చూసాం. బట్ ఇప్పుడు మళ్ళీ ట్రంప్ గారు ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ అన్రెస్ట్ కారణంగా రష్యా ఇంకొక అడుగు ముందుకేసి ప్రపంచంలోనే ఎవరి దగ్గర లేని పవర్ఫుల్ వెపన్ని తయారేసింది. ఆ పవర్ఫుల్ వెపన్ని చూపిస్తూ పుతిన్ గారే మీడియా ముందుకు వచ్చి, మేము మా సైంటిస్టులు, మా డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోనే ఇంతవరకు ఎవరి దగ్గర లేని, కనిపెట్టని ఒక న్యూక్లియర్ ఆయుధాన్ని తయారు చేశాము. అది ఎంత దూరం ప్రయాణిస్తుందంటే, ఇక్కడి నుంచి మాకు అమెరికా కేవలం 11,000 కిలోమీటర్లు. బట్ ఇది ప్రయోగ దశలోనే మా మిసైలు 14,000 కిలోమీటర్లు ప్రయాణించింది. అసలు దీనికి ఎండే లేదు, దీనికి చావే లేదు అన్నట్టు ప్రపంచంలో మా శత్రువు ఎక్కడున్నా, ఏ దేశంకి వెళ్ళి కొట్టాలన్నా ఈ మిసైల్ వదులుతాయాలు అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ని మొత్తం చెల్లా చెదురు అయ్యేటట్లు చేయగల అంత శక్తివంతమైన మిసైల్ తయారు చేశామని చెప్తున్నారు. నిజానికి ఈ శక్తివంతమైన మిసైల్ని గురించి ఇప్పటికే చాలా ఆర్టికల్స్ పేపర్లో, అలాగే చాలా మంది సైంటిస్టులు, డిఫెన్స్ సంబంధించిన చాలా మంది ఆఫీసర్స్ గగ్గోలు పెట్టేస్తున్నారు, అయ్యయ్యో రష్యా ఇలాంటి పరికరాన్ని తయారు చేసిందా అని. ఎందుకంటే ఇండియాలాగే రష్యాకు కూడా చాలా మంది శత్రువులు ఉన్నారు కదా, దాంట్లో అమెరికా కూడా ఒకటే. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆయిల్ కొంచెం రేట్లు ఎక్కువ అవుతున్నాయన్న, ఇన్ఫాక్ట్ ఇండియాలో కూడా ఇంకొద్ది రోజుల్లో ఆయిల్, గ్యాస్, డీజిల్ ధరలు కూడా పెరగచ్చు. సో వీటి కారణం వీళ్ళిద్దరి మధ్య గంభీరమైన యుద్ధ వాతావరణమే. సో వీళ్ళు ఉక్రెయిన్ కోసం చేసుకుంటున్నారు, ఉక్రెయిన్ మాత్రం కొంచెం రెస్ట్ తీసుకుంటుంది ప్రశాంతంగా ఈ రప్చర్లో. బట్
దీని కౌంటర్గా అయితే వాళ్ళు ఈ మిసైల్ తయారు చేశారనే వార్త రాగానే దాని కౌంటర్గా ట్రంప్ గారు కూడా ఒక కౌంటర్ వేశారు. మీరేమో మిసైల్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఈ 11,000 కిలోమీటర్లు దాటి మా భూభాగంలోకి రావడానికి ప్రయత్నించడానికి ఒక మిసైల్ తయారు చేశారంటున్నారు. సో మా దగ్గర కూడా అలాంటి మిసైల్లే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మా దగ్గర ఐరన్ డ్రోమ్ ఉంది. అంటే ఎక్కడి నుంచైనా ఏ మిసైల్ అయినా కానీ మా దేశం మీద పడడానికి ప్రయత్నిస్తే వెంటనే మా సిస్టమ్ ఎంగేజ్ అయ్యి ఆ మిసైల్ ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా కొట్టిపడేస్తుంది అనే విషయం. అలానే ఇప్పటికే రష్యా గురించి మాట్లాడుతూ, సో మీరు ఈ 11,000 14,000 కిలోమీటర్లు ప్రయాణించి మా దేశంలోకి రావాలేమో, ఆల్రెడీ మీ దేశ సరిహద్దుల వెంట అంటే అక్కడ ఉన్న సీ ఓషన్స్ ఆ సరిహద్దుల్లో, రష్యా సరిహద్దుల్లో ఆల్రెడీ మా న్యూక్లియర్ సబ్మెరైన్ ని డిప్లాయ్ చేసాము, జస్ట్ నీ చిటికేస్తే చాలు రష్యా మొత్తం ఎగిరిపోయిద్ది అనే పిచ్చి కామెంట్స్ కూడా చేస్తున్నాడు రష్యా మీద పాపం. బట్ రష్యా మాత్రం బెదరట్లేదు. రష్యా మీద ఆంక్షలు కూడా విధించారు చాలా ప్రపంచ దేశాలలో. అలానే రష్యాకి 30% జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 30% జీడిపి అందించే చాలా కంపెనీస్ని ఇప్పుడే వాటి మీద ఆంక్షలు కూడా పెట్టాడు. ఒకటి రోస్నెఫ్ట్, లోకిల్, అలానే నెఫ్ట్, ఇలాంటి పెద్ద పెద్ద ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ మీద కూడా ఆంక్షలు పెట్టడం వల్ల ఆ కంపెనీస్ దగ్గర నుంచి ఎవరు ఆయిల్ కొనట్లేదు, ఏ ప్రపంచ దేశాలు ఆయిల్ కొనట్లేదు. సో ఆ ఆయిల్ కొనకపోతే ఈ 30% జీడిపి వెళ్ళి రష్యాలో కలవకుండా రష్యన్స్ కొంచెం బీదవాళ్ళుగా అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ వెళ్ళి అటాక్ చేయొచ్చు. ఈ రప్చర్లో ప్రపంచ దేశాలన్నీ మళ్ళీ ఒక తాటి మీదకి వచ్చి రష్యా మీద కొంచెం వార్ లాంటి జోన్ క్రియేట్ చేస్తే ఉక్రెయిన్ తప్పించవచ్చు అందులోంచి అనుకుంటున్నాడు. బట్ రష్యా ఎప్పటికీ తల వంచదు. సో ఈ మిసైల్ గురించి చూస్తే, ఈ మిసైల్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా మిసైల్ అవి ట్రావెల్ చేయాలంటే దాంట్లో పెట్రోల్ కానీ ఇంకేదైనా పవర్ఫుల్ ఒక పదార్థం అయితే కావాలి. బట్ దీంట్లో మాత్రం కేవలం ఈ న్యూక్లియర్ రియాక్టర్ని యూజ్ చేసి, ఆ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు దీన్ని ప్రయోగించడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒక్కసారి తీసుకెళ్ళి డిప్లాయ్ చేసి పేలితే అక్కడుండే ఎకో సిస్టమ్ డ్యామేజ్ అవ్వడమే కాదు, చాలా రియాక్షన్ అనేది వస్తుంది. అంటే మనందరూ తెలిసిందే న్యూక్లియర్ రియాక్ట్ అనేది అతిపెద్ద ప్రమాదకరం. సో హిరోషిమా నాగసాకిలో అయితే ఇప్పటి వరకు గడ్డి ముక్క కూడా మొలవలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చే అవకాశం కూడా ఉంది. సో దీని పేరు వాళ్ళు పెట్టిన పేర్లు, ది కోడ్ నేమ్ వచ్చేసి 9M730 అన్లిమిటెడ్ రేంజ్. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఏ దేశంకైనా వెళ్ళి కొట్టచ్చు అనమాట. దీనికి చావే లేదు, అంతం లేదు. సో టెస్టింగ్ 2017లో చేశారు. 2017లో కొంచెం టెస్టింగ్ ఫెయిల్ అయింది, దాంట్లోంచి న్యూక్లియర్ కొంచెం లీక్ అవుతుంది. సో బట్ ఇప్పుడు 2025లో దాన్ని ఇంకా టెస్టింగ్ మోడ్లో ఉన్న 14,000 కిలోమీటర్ల బాధ ప్రయాణిస్తుంది. వాళ్ళు చెప్తారు ప్రపంచంలో ఎక్కడున్నా కొట్టగలరు, అంటే ప్రపంచమంతా చుట్టేయగలరు అనమాట అది. సో నాటో కూడా దీనికి పెట్టింది ఒక పేరు, SSX-9 అని. సో రిస్క్ అయితే వెరీ హై రేడియేషన్, డేంజరస్ డ్యూరింగ్ టెస్టింగ్ ఆర్ క్రాష్. ఒకసారి ఇది క్రాష్ అయినా కానీ, ఇప్పుడు టెస్టింగ్లో ఉన్నప్పుడు అది ఎక్కడైనా బై మిస్టేక్ ఆగిపోయి డిప్లాయ్ అయినా సరే అక్కడ చాలా రేడియేషన్ కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇంత పెద్ద మిసైల్ రష్యా అయితే చేయడం జరిగింది. సో చాలామంది అప్రిషియేషన్ చేస్తున్నారు, కంగ్రాచులేషన్ చేస్తున్నారు. బట్ ఇది మాత్రం రష్యాకి మంచి శుభ పరిణామమే. బట్ అమెరికాకి అలానే ఉక్రెయిన్కి కొంచెం టెన్షన్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే జెలెన్స్కీ యూకేలోనూ ఎక్కడో దాక్కున్నాడని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలీదు. బట్ ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ రేపు టాపిక్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ చందు ఆర్సీబీ. సీ యూ అగైన్.